నేను అన్నయ్య సోముడు. నీవు నాకు తోడైతే మనము దాటిపోతాం. ఆలోచించుకో. లక్ష్మణ, ఆలస్యం ఎందుకు? దాని ముందు చలించు. స్వామి ఒకసారి అటు చూడండి. ఆ స్వర్ణ జింక అబ్బా ఎంత బాగుందో కదా. ఆ జింక నాకు కావాలి స్వామి. అలాగే దేవి, దశానందు. అన్న, ఇదొక రాక్షస మాయలా అనిపిస్తుంది. స్వర్ణ జింక గురించి ఎక్కడన్నా విన్నామా లేదా ఎక్కడన్నా చూసామా? నా దేవి కోరిక నిజమో మాయో తెలుసుకొని వస్తా. అప్పటి నువ్వు వదిలమ్మను జాగ్రత్తగా చూసుకో. సరే. సీత లక్ష్మణ, సీత లక్ష్మణ. లక్ష్మణ విన్నావా? నా స్వామి ఏదో ఆపదలో ఉన్నాడు, త్వరగా వెళ్ళు. వీర పరాక్రమ మా అన్నకు ఆపద. అసలు ఆయన అన్న వచ్చే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళను. అంటే అన్నకు ఏమైనా అయితే పర్వాలేదా? ఇప్పుడు నీ గురించి నాకు అర్థమైంది. నా స్వామికి ఏమైనా జరిగినా నేను మాత్రం నీకు తల్లి ఎంత మాట అన్నావమ్మా? ఏమన్నా వచ్చే మా తల్లి ఆగాలి. నాకు తల్లి కంటే ఎక్కువ. అలాగైతే నేను ఆజ్ఞాపిస్తున్నాను, తక్షణమే వెళ్ళు. ఆజ్ఞావారం మేము తిరిగి వచ్చే వరకు ఏమీ జరిగినా ఈ గీత దాటి బయటికి రాకూడదు. లక్ష్మణుడు వెళ్ళగానే అక్కడికి రావణుడు ఒక బిచ్చగాడి రూపంలో వస్తాడు. స్వీకరించండి స్వామి. ఏమిటని దూరంగా నిల్చొని మమ్మల్ని అవమానిస్తున్నావా? గీత దాటి వచ్చి ఇవ్వు. రాలేను స్వామి, గీత దాటరాదని మట్టిదారి ఆన. ఓం నమః శివాయ. శివప్రసాదం చేస్తావా? కింద వస్తావా? రామలక్ష్మణులు తిరిగి వచ్చేసరికి జటాయు అనే పక్షి సీతను రాముడు అపహరించాడని చెప్తుంది. సీతను కోల్పోయిన బాధతో రాముడు నిద్రాహారాలు మాని సీత గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తుంటారు.
దుఃఖ సముద్రంలోనున్న రాముడికి సహాయపడేందుకు సుగ్రీవుని సైన్యం సహకారంతో హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని కలుస్తాడు. సీతమ్మ వారి జాడ తెలుసుకొని సీతమ్మ వారి నీవు అలాగే ప్రభు. జై శ్రీరామ్. ఈ విధంగా హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. అరే ఓ బాబు జానకి మాత, ఎవరు నువ్వు? నేను రామదూత, నా పేరు హనుమ. ఈ మాయాలోకంలో నా స్వామి పంపాడని నిన్ను నేను ఎలా నమ్మాలి? ఈ అంగరంగం చూడండి మాత. ఓ, ఇది నా స్వామిదే. అక్కడ నా స్వామి ఎలా ఉన్నారు? మీకు లేని జీవితం శూన్యం కనుక మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకువెళ్తాను, రండి. లేదు హనుమ, దొంగతనంగా తీసుకొచ్చిన వాడిని యుద్ధంలో ఓడించి నా స్వామి నన్ను తీసుకెళ్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో ఈ చూడమని స్వామికి గుర్తుగా ఇవ్వు. అలాగే తల్లి, సెలవు. జై శ్రీరామ్. ఎక్సైట్మెంట్ ఉంది కదా. దేవి ఈ కృపా కటాక్షాలు అనుక్షణం లభిస్తూ ఉన్నాయి. ఈ వెంకటేశ్వరుడి అనుగ్రహం కోసం ఈ జాతి అడుగుతున్నాను. మీ ధ్యాసే మీ ధ్యాసే. నీచుడా, నేను నీకు ఎప్పటికీ దక్కను. నా స్వామి నిన్ను యుద్ధంలో ఓడించి నన్ను తీసుకెళ్తారు. సుందరి ముందుకు వెళ్ళండి సాయి 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 సాయి. ప్రభు, నేను సీతమ్మ వారి జాడ తెలుసుకొని వచ్చాను. ఇదిగోండి సీతమ్మ వారి చూడమని. ఇది నా దేవిదే. రావణుణ్ణి అంతమొందించే సమయం ఆసన్నమైంది. లంకకు వెళ్ళే దారిని ఎలా తెలుసుకునేది? తెలుసు ప్రభు. రామలక్ష్మణులని లంకకి తీసుకొని వెళ్తాడు హనుమంతుడు. రామలక్ష్మణులను చూసిన రావణుడు జై శ్రీరామ్. రావణునికి మరణమే లేదు. రావణునికి మరణమే లేదు. అతని తొడభాగంలో బాణం విసురు. అప్పుడు ఇదిగోండి సాయి జర అటువైపు ఇదిగోండి. రాముల వారిని తెలుసు.